హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ల్యాప్టాప్లో టెక్స్ట్ను కానీ ఫొటోస్ను కానీ వీడియోస్ను కానీ టచ్ ప్యాడ్ను కీబోర్డ్ను ఉపయోగించి ఏ విధంగా కాపీ పేస్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా టెక్స్ట్ను ఏ విధంగా కాపీ పేస్ట్ చేయాలో చూపిస్తాను. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇందులో కిచెన్ టిప్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. కిచెన్ టిప్స్ ఇన్ తెలుగు అని కనిపిస్తున్న ఫస్ట్ లింక్ను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కనిపిస్తున్న ఈ టెక్స్ట్ను ఏ విధంగా కాపీ పేస్ట్ చేయాలో చూపిస్తాను. మీరు టెక్స్ట్ను ఎక్కడి నుండి కాపీ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ టెక్స్ట్కి ముందు కర్సర్ని ఇలా పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో టచ్ ప్యాడ్లో లెఫ్ట్ కీను హోల్డ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ యొక్క చూపుడు వేలును టచ్ ప్యాడ్ మీద పెట్టి టెక్స్ట్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు టచ్ ప్యాడ్ మీద ఫింగర్ని మూవ్ చేస్తూ ఈ విధంగా టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు టచ్ ప్యాడ్లో రైట్ బటన్ను క్లిక్ చేయండి. ఇందులో కనిపిస్తున్న కాపీ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం కాపీ అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్లో ఉండే టెక్స్ట్ని మాత్రమే కాదు, ఈమెయిల్లో ఉండే టెక్స్ట్ను, డాక్యుమెంట్స్లో ఉండే టెక్స్ట్ను కూడా ఈ విధంగా కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు కాపీ చేసిన ఈ టెక్స్ట్ను ఎలా పేస్ట్ చేయాలో చూపిస్తాను. మీ ల్యాప్టాప్లో నోట్ ప్యాడ్ను ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్లో కర్సర్ని పెట్టి టచ్ ప్యాడ్లో రైట్ బటన్ని క్లిక్ చేయండి. ఇందులో కనిపిస్తున్న పేస్ట్పై క్లిక్ చేయండి. మనం కాపీ చేసిన టెక్స్ట్ ఈ విధంగా పేస్ట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా ల్యాప్టాప్లో టెక్స్ట్ను టచ్ ప్యాడ్ ద్వారా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఉండే ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ కీబోర్డ్ను ఉపయోగించి ఏ విధంగా కాపీ పేస్ట్ చేయాలో చూపిస్తాను. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీని ఓపెన్ చేయండి. రైట్ సైడ్లో కనిపిస్తున్న డౌన్లోడ్స్ని ఓపెన్ చేయండి. ఈ డౌన్లోడ్స్లో మీరు ఇంటర్నెట్ బ్రౌజర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీరు కాపీ పేస్ట్ చేయాలనుకున్న ఫైల్పై మౌస్ పాయింటర్ని పెట్టి టచ్ ప్యాడ్పై ఒకసారి ట్యాప్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో Ctrl+Cను ప్రెస్ చేయండి. ఈ ఫైల్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఈ కాపీ అయిన ఫైల్ను డెస్క్టాప్ మీద పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విండోను మినిమైజ్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో కర్సర్ని పెట్టి కీబోర్డ్లో Ctrl+Vను ప్రెస్ చేయండి. ఈ విధంగా పేస్ట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా టెక్స్ట్ను కానీ ఫొటోస్ను కానీ వీడియోస్ను కానీ టచ్ ప్యాడ్ ద్వారా కీబోర్డ్ ద్వారా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్ ట్యుటోరియల్స్ పార్ట్ 20 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.